వ్యూహం చేస్తున్నారు. బయట జరిగే టాక్ అయితే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అది నుంచి చెప్పండి. దాని బదులు ఇది చెప్పచ్చు కదా డైరెక్ట్గా. వ్యూహం సినిమా చేయడానికి జగన్ గారు డబ్బు ఇచ్చి అని చెప్పచ్చు కదా. అదే సార్ కొంచెం ఇలా వెళ్తే బాగుంటుందేమో అని ఇప్పుడు ఇది చెప్పేసి కూడా అనుకున్నాను. చాలాసార్లు చెప్పాను. ఓకే, ఇది కొంచెం కొత్తగా రీసెంట్ కాబట్టి చెప్తాను. దాసరి కిరణ్ ప్రొడ్యూసర్ అని పెట్టాం. ఆయన నేను కూర్చున్నాం స్టేజ్ మీద. ఇంకా దాని తర్వాత ఎవరు ఇష్టం వచ్చినా వాళ్ళు ఊహించుకోమనండి, నేనేం చేస్తాను దానికి. కాదు ఇప్పుడు చెప్పేది ఉంటే చెప్తాను కదా, చెప్పకపోతే చెప్పను కదా. ఇప్పుడు అడిగి ప్రయోజనం ఏంటి? కాదు సార్, మంత్లీ ఇంత ప్యాకేజ్ వస్తుంది ఆర్జీవీకి. సో ఇప్పుడు నానా రకాల డౌట్స్ అయితే ఉన్నాయి జనాలకి. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. నేను 30 years నుంచి ఉన్నా ఇండస్ట్రీలో. ఓకే, ఇంతవరకు ఎప్పుడైనా ఇది మీడియాలో కథనాలు పక్కన పెట్టండి, రాము దగ్గర డబ్బులు లేవు అప్పుడు ఉన్నాయి అన్నీ రకరకాలు. నేను 20 ఏళ్ళ నుంచి అంటున్నది. ఎప్పుడైనా నన్ను అలా కాకుండా చూసారా? నేను బాంబేలో కంపెనీ పెట్టినా, ఫ్యాక్టరీ పెట్టినా అప్పటి నుంచి ఎప్పుడు నాది ఇలాగే ఉండదు నా స్టైల్. ఇది ఒక పాయింట్. రెండోది, ఇప్పుడు జగన్ గారు ఎప్పుడు వ్యూహం అనేది 1 year. ఐఎమ్ దేర్ ఫర్ ద లాస్ట్ 35 years. అదే సార్, అంటే బయట జనాలు కానీ సోషల్ మీడియాలో కానీ బయట జనానికి పని లేని వాళ్ళు ఏదో అనుకుంటారు. దానికి నేనేం చెప్పాలంటున్నా. అదే సార్, మీరు ప్రతిదానికి వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ వస్తే రానివ్వండి, అవును అనుకునేవ్వండి. ఓకే, నాకు 1000 కోట్లు ఇచ్చారు, హ్యాపీనా? ఓకే అంటే ఖండించారు అలాంటి వాటి మీద. ఎందుకు ఏమి ఖండించిన సార్? అంటే బయోపిక్స్ వస్తున్నాయి ఇప్పుడున్న టైంలో, ఆ పార్టీలకు సంబంధించి ఎవరి కాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఓకే, వాళ్ళ పార్టీలని అలాగే వాళ్ళ పార్టీకి సంబంధించిన మనుషుల్ని బాగానే చూపించుకుంటున్నారు. అంటే కొన్ని బయోపిక్స్లో కొన్ని క్యారెక్టర్స్ అనేవి చాలా మిస్ అవుతున్నాయి సార్. దానివల్ల ఏంటంటే జనరల్ ఆడియన్స్తో పాటు వాళ్ళ ఫ్యాన్స్ కూడా ఫీల్ అవుతున్నారు. అంటే రీసెంట్గా వచ్చిన యాత్ర కానీ, ఆ తర్వాత రాజధాని వెల్స్ కొన్ని దాంట్లో వై షర్మిల గారి క్యారెక్టర్ మిస్ అయిందని చాలా. సో ఇప్పుడు వర్మ గారు తీసే ఈ వ్యూహంలో శబ్దంలో కానీ షర్మిల గారి క్యారెక్టర్ క్యారెక్టర్ ఉంది, కానీ ఆవిడ ఏం చేయరు సినిమాలో. సార్ ఒక చిన్న రౌండ్ సార్, అంటే మార్నింగ్ ఎప్పుడు అయ్యే క్వశ్చన్స్. చాలా క్యూట్ పిక్స్ ఉన్నాయి సార్. ఎప్పుడు సీరియస్గా ఉండే ఆర్జీవి సార్ కొంతమంది సెలబ్రిటీస్తో నవ్వుతూ ఉన్న పిక్స్. సో నేను చూపిస్తాను సార్, 1 word ఆ పిక్ వెనుకున్న స్టోరీ. విజయేంద్ర ప్రసాద్ గారితో ఆర్జీవి సార్ చాలా నవ్వుతూ మాట్లాడుతున్నారు సార్. ఏంటి సార్ అది మామూలుగా సార్? నాకేదో క్లాస్ పీక్తో ఉంటాయి, అంతకుముందులో సినిమాలు ఎందుకు చేయట్లేదు అలాంటిది ఏదో చెప్తూ ఉంటారు అనుకుంటున్నాను. అంతేనా సార్? మీరు ఆన్సర్ ఏం లేదా? ప్రభాస్ గారు, I think it is some function. I don't remember what function it is. సార్ బాగా నవ్వుతున్నారు సార్, ప్రతి ఫోటోలో నవ్వుతే చాలా. అంటే ఇప్పుడు ప్రభాస్ ఏమన్నా జోక్ వేసాడా, లేకపోతే మా ఇద్దరికి కలిపి స్టేజ్ మీద జరుగుతుంది ఏదన్నా జోక్ అనిపించి ఉండొచ్చు. సార్ మీరైతే అలాంటి వాటికి కొంచెం దూరం కదా సార్, జోకులు గీకులు వెళ్ళామా, మన పని మనం చేసుకున్నాం వచ్చేసాము. ఐఎమ్ వెరీ ఫనీ పర్సన్ యాక్చువల్లీ. కానీ భయం వేస్తుంది సార్ అప్పుడప్పుడు. ఒకసారి చాలా మంది చెప్తూ ఉంటారు ఆర్జీవి అంటే కొంచెం భయం. ఎందుకు సార్ అలా క్రియేట్ ఎందుకు అయింది బయట? అంటే ఇప్పుడు నేను ఐ వాల్యూ మై టైమ్ ఎ లాట్. సో నేను క్వశ్చన్ అడిగినప్పుడు ఒక ఇంటెన్సిటీ చెప్తాను. దాని వలన నిజంగా ఇంటెన్స్ అని అనుకుంటారు. మోర్ సేమ్ ఆ ప్రభాస్తే అయి ఉంటుంది. సేమ్ జోక్ సార్. నెక్స్ట్ పిక్ ఇంకా బాగుంటుంది సార్. అమల గారితో ఏదో కంప్లైంట్ ఇస్తున్నట్టున్నారు నాగార్జున గారి గురించి. లేకపోతే మా ఇద్దరు మాటలు విని బోర్ కొట్టి అలా నాగార్జున ఏదో సీరియస్గా ఉన్నాడా ఇక్కడ నవ్వట్లేదు సార్. సంథింగ్ ఏదో చాలా సీరియస్గా ఇలా ఉన్నారు. ఏదో క్లాస్ పీక్తా ఉన్నాడు, ఏదో లేకపోతే ఏదో మీరు సూర్య జ్ఞాన్ ఇస్తా ఉన్నా. అంటే బాడీ లాంగ్వేజ్ అలా ఉంది. వెనక్కు ఉండే సూర్య ముందుకు ఉంటే ఆబ్వియస్లీ తనకి ఏదో జ్ఞానం ఇస్తున్నట్టు ఉంది. ఓకే.